పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. రాష్ట్రమంతటా పోటీ చేస్తే ఆయన పార్టీ గెలిచింది ఒక్క సీటు. ఆ ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేకపోయాడు. రాజకీయాల పట్ల సీరియస్గా లేడు. సొంత బలం మీద నమ్మకం లేకే పొత్తుల కోసం పాకులాడుతున్నాడు. బలానికి తగ్గట్లు సీట్లు కూడా ఇప్పించుకోలేడు. ప్యాకేజీ తీసుకుని టీడీపీ కోసం పనిచేస్తాడు. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యర్థులు చేసే విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఒకెత్తైతే పవన్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే ప్రస్తావిస్తూ చేసే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మరో ఎత్తు. వీటన్నింటినీ ఓపికగా భరిస్తూ వచ్చిన పవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా ఎంత కష్టపడ్డాడో, ఎన్ని త్యాగాలు చేశాడో అందరికీ తెలుసు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు సాధ్యపడడంలో పవన్దే అత్యంత కీలక పాత్ర అనడంలో మరో మాట లేదు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభలో మాట్లాడుతూ జగన్ నిన్ను అధఃపతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఆవేశంగా శపథం చేసినప్పుడు చాలా మంది దాన్ని కామెడీగా తీసుకున్నారు. వైసీపీ వాళ్ళు ఎగతాళి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రధాన సర్వే సంస్థలన్నీ కూటమిదే ఘన విజయం అని చాటు చెబుతున్నాయి. వైసీపీ ఓటమి ఖాయం అని కూడా తేల్చేస్తున్నాయి. ఇక ఫలితాలు ఇదే రకంగా రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ సైతం పిఠాపురంలో పవన్ ఘన విజయం సాధిస్తున్నారని, జనసేన తాను పోటీ చేసిన వాటిలో మెజారిటీ సీట్లు గెలవబోతుందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలు కూడా సొంతం చేసుకోబోతుందని తేల్చేశారు. దీన్ని బట్టి ఈ ఎన్నికల్లో జనసేన, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫలితాలు రావడానికి ముందే పవన్ని అందరూ కొనియాడుతున్నారు. అందులో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ పవర్ ఏంటో ఇప్పుడే అందరికీ తెలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.